అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠం ఉపన్యాస కళ. వాసిరెడ్డి సీతాదేవి గారు రచించారు. ప్రక్రియ వ్యాసం. మాట్లాడడం అనేది ఒక కళ. అది కొందరికే సొంతం. సందర్భానికి అనుగుణంగా అవసరమైన సూక్తులు, పిట్టకథలు చెప్తూ సభికులను ఆకట్టుకోవడం అనేది కత్తిమీద సాము లాంటిదే. ఇంతటి గొప్ప కళను సాధించాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలో ఉపన్యాస కళ అనే పాఠం ద్వారా తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి. మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడవుతాడు. ఈ పేర ప్రముఖ వార్తాపత్రిక నుండి తీసుకోవడం జరిగింది. ప్రశ్నలు. మాట మహిమ ఎటువంటిది? మాటలకు అద్భుతమైన శక్తి ఉంది. మాటల ద్వారా మనం ఎదుటివారిని మెప్పించగలం, వారిని బాధ పెట్టగలం, కష్టాల నుండి కూడా తప్పించుకోవచ్చు. మధురమైన మాటలు మనకు ఎంతోమంది స్నేహితులను సంపాదించి పెడతాయి. రెండవ ప్రశ్న. ఆచితూచి మాట్లాడటం అంటే ఏమిటి? ఆచితూచి మాట్లాడడం అంటే ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం. మాట్లాడబోయే ముందు మన మాటలను మనసులో జల్లించి బాగా ఆలోచించి మాట్లాడాలని ఋగ్వేదం చెబుతుంది. ఈ విధంగా మాట్లాడటం వల్ల మన మాటలకు విలువ పెరుగుతుంది, ఎదుటివారిపై మంచి ప్రభావం పడుతుంది. మూడో ప్రశ్న. చక్కగా మాట్లాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటి? మధురమైన మాటలు మనకు ఎంతోమంది స్నేహితులను సంపాదించి పెడతాయి, బంధువులను సంతోషపరుస్తాయి, కుటుంబంతో అనుబంధాన్ని, ప్రేమను పెంపొందింపచేస్తాయి, మంచి పేరు ప్రతిష్టలు తెస్తాయి. చక్కగా మాట్లాడే వ్యక్తి అందరికీ ఆప్తుడవుతాడు. పాఠ్యభాగ ఉద్దేశం. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. రచయిత్రి పరిచయం. వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్రా పెర్లుబక్ అని పిలుస్తారు. పెర్లుబక్ అనే రచయిత్రి యునైటెడ్ స్టేట్స్లోని ప్రముఖ రచయిత్రి. ఈమె చేసిన రచనకు గాను నోబెల్ బహుమతి మరియు పులిట్జర్ బహుమతి అందుకున్నారు. ఇలా అందుకున్న రెండింటినీ ఒకేసారి అందుకున్న ఏకైక మహిళ పెర్లుబక్.
అలాంటి గొప్ప రచయిత్రితో పోలుస్తూ వాసిరెడ్డి సీతాదేవి గారిని ఆంధ్ర పెర్లుబక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ప్రక్రియ వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. మిగిలిన పాఠ్యభాగాన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.